కావలిలో సీఎం చంద్రబాబు మత్స్యకార సేవలో కార్యక్రమం దిగ్విజయవంతంగా పూర్తయిందని అన్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఫిషర్ మ్యాన్స్ కు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు కార్యక్రమానికి మత్స్యకారులు భారీగా తరలివచ్చారని అన్నారు. ఇక మత్స్యకారుల హృదయాల్లో సీఎం చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. చంద్రబాబు సభ విజయవంతం అయిందంటోన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీలో గత 3 నెలలుగా సముద్ర తీరంలో ముఖ్యంగా కావలి నియోజకవర్గ పరిధిలోని జువ్వలదిన్నె వద్ద తమిళనాడు పుదుచ్చేరికి చెందిన బోట్లను అక్రమంగా తరలించారంటూ మత్స్యకారులు పాలకపక్షంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సమయం ఒకవైపు, ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలతో ఎవరు సంబంధాలు నెరపవద్దంటూ దొరాయి లాంటి దురాచారాన్ని సైతం అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇదే నియోజకవర్గంలో తుమ్మలపేంటలో రాష్ట్ర ముఖ్యమంత్రిచే సభ నిర్వహించి అందరూ మత్స్యకారులు అందుకు హాజరయ్యే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో విజయవంతం చేసినటువంటి పరిస్థితి వచ్చే రాష్ట్ర చరిత్రలోని ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం ఇంత స్థాయిలో విజయవంతం కావడానికి ఎలాంటి ప్రణాళిక రూపొందించారు? ఒకవైపు ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనబరుస్తున్న మత్స్యకారులందరినీ ఒక గూటికి తీసుకురావడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, అందుకు అనుసరించిన మార్గం ఏంటో ప్రస్తుతం మన దగ్గర కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి మన దగ్గర ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన సభ అసలు చాలా సందేహాలు వ్యక్తమైనాయి. ఎందుకంటే ఒకవైపు మత్స్యకారులందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహంలో ఉన్నటువంటి పరిస్థితిలో మండుటెండలో దాదాపు సీఎం సభ అయిపోయే దాకా కూడా మత్స్యకారులు ఎవరు పక్కకు పోనంత స్థాయిలో వాళ్ళని కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎలా సాధ్యమైందంటారు? ముఖ్యంగా తెలుగుదేశం మత్స్యకారులు రెండు ఒకటే. మత్స్యకారుల ప్రేమానురాగాలు తెలుగుదేశం వైపు ఉంటుంది. మత్స్యకారులకు అండగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే ప్రతి గ్రామంలో ప్రతి మత్స్యకారుడి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు ఫోటోలు ఉంటాయి. హృదయంలో చంద్రబాబు నాయుడు గారు నిద్రిస్తుంటాడు. ఏదైనా వెలుగులు మా జీవితాల్లో వెలగాలంటే అది చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతుందన్నటువంటి పరిస్థితి. అందుకే నిన్నటి సభ నిండుగా మెండుగా మత్స్యకారుల యొక్క దీవెనల మధ్య చంద్రబాబు నాయుడు గారికి నీరాజనం పట్టారు మత్స్యకారు సోదరులు. ఇటీవల గత 3 నెలల కాలంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులు ప్రజలను అనైక్యత ఏర్పరచాలని, తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉన్న మత్స్యకారు సోదరులను దూరం చేయాలని కుటిల ప్రయత్నాలు చేసినా ఆఖరికి వాళ్ళ నాయకుడు సునిశ్చితమైనటువంటి సమస్య ఉన్నప్పుడు పరిష్కార దశగా ఉండాల్సిన టైంలో దాన్ని రాజకీయం చేయాలని ప్రయత్నం చేసినా మత్స్యకారులు ఏ ఒక్కరు కూడా రారని భయంతో దాదాపు వాళ్ళ పార్టీ లీడర్లతో మత్స్యకార ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసిన చెక్కు చెదరని హృదయంతో చిరునవ్వులతో చిందిస్తూ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడో ఎదురు చూస్తూ నిన్నటి జరిగినటువంటి సంఘటన. కాబట్టి ఇది నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు సృష్టించినటువంటి సృష్టే తప్ప ఇక్కడ మత్స్యకారులు ఎటువంటి అలజడి లేదు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 19 వస్తున్నాడని తెలిసిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కావలి నియోజకవర్గానికి సంబంధించిన మత్స్యకారులు ఎక్కడికైతే వలసలు వెళ్ళున్నారో అందరూ కూడా వారి ఇంట కళ్యాణానికి వచ్చినట్టుగా వచ్చారు. నా కావలి నియోజకవర్గంలో 24,800 ఓట్లు మత్స్యకారులు ఉంటే దాదాపు దాంట్లో 50% అబవ్ మహిళలు పురుషులు స్వచ్ఛందంగా రాజకీయాలకి ఒక చరిత్రను తిరగరాసే విధంగా రాజకీయ నాయకులు ఆహ్వానిస్తే ప్రజలు ఎలా వస్తారో అని అందరికీ లెసన్ చూపించే విధంగా చంద్రబాబు నాయుడు గారిని చూసేందుకు తుమ్మలపెంటకి తరలి వచ్చి ఆద్యంతం ఆయన మీద మాకు నిండు మనసుతో మమకారం ఉంది, ప్రేమ ఉంది. ఆయన ఇంక 4 గంటలు ఉంటే బాగుండు, అప్పుడే అయిపోయిందా సభ అనే విధంగా మత్స్యకారులు కూర్చున్నటువంటి సీట్లలో నుంచి లేయకుండా 45 డిగ్రీల ఎండలో లెక్క చేయకుండా మత్స్యకారులు చూపినటువంటి ప్రేమే అది తెలుగుదేశానికి దక్కుద్ది, అది మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుద్ది. కాబట్టి నిన్నటి సభ
అంత గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కావలి నియోజకవర్గం మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది. రాజు పెట్టేవాడు ఉండాలి కానీ కొట్టేవాడు కాదు. కాబట్టి రాజు పెట్టేవాడు కాబట్టే విజయవాడ నుంచి కావలికి తరలి వచ్చి మత్స్యకారుల అంబుల పదలో నిలబడి మత్స్యకారుల కోసం ఎనలేని వర్కులు శాంక్షన్ చేసి ఈరోజు జువ్వలదిన్నె హార్బర్ అనేది భవిష్యత్తులో వాళ్ళ జీవితాల వెలుగులు నింపటం కొరకు నేను కావలి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా నా ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు 50 బోట్లు ఇవ్వండి సార్ అని 60% సబ్సిడీకి అడిగితే ఒక రాజు ఆలోచనకి ఒక నాయకుడు ఆలోచనకి డిఫరెన్స్ అదే. నేను స్వార్థంతో పోతే ఆయన నిస్వార్థంగా ఈ రాష్ట్రం కోసం 200 బోట్లు 60%తో ఇస్తానని చెప్పిన దార్శనికుడు మా చంద్రబాబు నాయుడు. అందుకే నిన్నటి రోజున మా నాయకుడు మదిలో నుంచి వచ్చింది కావలి కనకపట్నం కాబోతుందని బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని కూడా గుర్తు చేశాడు. అది మా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది కాబట్టి దాన్ని కూడా మేము సాధించబోతున్నాం. ఒకవైపున పారిశ్రామిక వాడ, 2 అగ్రికల్చర్గా కావలి ఒక అనూహ్యమైనటువంటి కాస్మో నగరంగా అభివృద్ధి చెందబోతుంది. దాన్ని కృషి చేస్తున్నటువంటి మా జిల్లా తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరి కృషితో ఈ రోజున మా ప్రాంతం అభివృద్ధి చెందబోతుందని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది కావలికి ముఖ్యంగా మత్స్యకార సేవలో కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావలి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఇచ్చినటువంటి వరాలపైన, అలాగే సబ్ సక్సెస్ పైన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు నుంచి.